సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. వారం రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం క్షణం తీరిక లేకుండా గడిపారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో వరుసగా సమావేశాలు అవుతూనే R&D సెంటర్లను విజిట్ చేసింది. తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు సహకారం కావాలని వారిని కోరింది. రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ తో ప్రముఖ కంపెనీలు తెలంగాణలో కొత్తగా బిజినెస్ చేయడానికి ఇప్పటికే ఎస్టాబ్లిష్మెంట్ లో ఉన్న కంపెనీలు విస్తరణకు అంగీకరించాయి. ప్రస్తుతం సీఎం బృందం సౌత్ కొరియాకు పయనమైంది. సోమవారం యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులను సీఎం రేవంత్ టీం కలవనుంది. ఆ తర్వాత కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ప్రతినిధులతోనూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. హ్యుండాయ్ మోటార్స్ టీంతోనూ చర్చలు జరుపుతారు. ఇక అమెరికాలో చివరి రోజు అమెజాన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీం భేటీ అయింది. హైదరాబాద్ లో అమెజాన్ డేటా సెంటర్ సేవలు విస్తరించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన ఈ భేటీలో వారు ఈ విషయం తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ లో అమెజాన్ పెట్టుబడులు పెట్టింది. అంతకుముందు అమెరికాకు చెందిన మోనార్క్ ట్రాక్టర్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కాలిఫోర్నియాలో కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని R&D సెంటర్ ను మరింత అభివృద్ధి చేసే ప్రణాళికలను చర్చించారు. పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ సిద్ధమైంది. దీనికి సీఎం కూడా సుముఖత వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. హెల్త్ కేర్ లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి.